విజయవాడ బస్టాండ్లో రద్దీ కొనసాగుతుంది. ప్రయాణికులతో ప్లాట్ఫామ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి భారీగా ప్రజలు విజయవాడకు వెళ్తున్న నేపథ్యంలో విజయవాడ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు ప్రయాణికులు ఎక్కువగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్లన్నీ కూడా రద్దీగా నెలకొన్నాయి. దీనికి సంబంధించి విజయవాడ బస్టాండ్ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. శ్రావణి, విజయవాడ బస్టాండ్లో రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్నటి నుంచి ప్రారంభమైన రద్దీ ఇప్పటి వరకు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఏదైతే హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల నుంచి అటు టెక్కీలతో పాటు విద్యార్థులు, అదేవిధంగా తమ సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు కూడా వయా విజయవాడ మీదుగా తమ ప్రయాణాలు సాగిస్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి ఈ రద్దీ ఇదే స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంక్రాంతి పండుగకు ప్రధానంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాల బరులతో పాటు ప్రత్యేకంగా చేసుకునే వెసులుబాట్లు ఉన్న నేపథ్యంలో తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు మాత్రం ఈ స్థానికులు ప్రిఫరెన్స్ చూస్తున్న నేపథ్యంలో సంక్రాంతి పండుగకు నగరాలు మొత్తం ఖాళీ అయ్యి ప్రస్తుతం తమ సొంత ఊర్ల బాట పట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే ఇటు హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల నుంచి వస్తున్న ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు మాత్రం ఉదయాన్నే బస్సులు దిగి తిరిగి కనెక్టివిటీ బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏ బస్సు కూడా పూర్తి స్థాయిలో రద్దీగానే మారుతున్న పరిస్థితి అయితే మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. దీంతో పాటే నిన్నటి నుంచి కూడా ఏదైతే కళాశాలలకు కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఇటు తమ కాలేజీలు, పాఠశాలల నుంచి తిరిగి తమ ఊర్లకు పండుగ సెలవులకు వెళ్లేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో దాదాపు బస్సులు మొత్తం కిట్కిట్లాడుతున్న పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లేందుకు మాత్రం ప్రయాణికులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆ గోదావరి జిల్లాలకు వెళ్లే బస్సులు మాత్రం ఫుల్ అయిపోతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఆర్టీసీకి సంబంధించి నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు తీసుకునేందుకు కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈ విజువల్లో ఏలూరు నాన్ స్టాప్ కౌంటర్ దగ్గర చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏలూరు వైపు వెళ్లేందుకు కూడా ప్రయాణికులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు బస్సు వచ్చినట్లే పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోతున్న పరిస్థితిని కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా సేమ్ నిన్న ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ విజయవాడ బస్టాండ్లో కొనసాగే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఇంకా మిగతా బస్సులు కూడా వచ్చే నేపథ్యంలో ఈ రోజు కూడా ఇదే హడావుడైతే విజయవాడ బస్టాండ్లో మాత్రం కొనసాగే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇటు హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు కూడా వస్తున్న నేపథ్యంలో విజయవాడ పూర్తిగా ట్రాఫిక్ జామ్తో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. బస్టాండ్లో కూడా ఇవాళ ఇదే తరహాలో బిజీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బస్సులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని